గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక రాజకీయాల్లో ఈరోజు ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎందుకనుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి ఈరోజు కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. ఆయన అనారోగ్య సమస్య మీద దాన్ని పరామర్శించబోతున్నారు. రాజకీయంగా డెఫినెట్గా ఒక చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోదరి షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముహూర్తం కూడా ఖరారైనట్టుగా బయట వార్తా ప్రచారాలు అయితే ఉన్నాయి. 11 గంటలకి రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఎస్, ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక రాజకీయాలలో రేవంత్ రెడ్డికి సంబంధించి నిన్న చాలామంది కంపెనీలతో కూడా, అది అమర్రాజ్ బ్యాటరీస్ కావచ్చు, తర్వాత అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో కూడా బీటీఐ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో చర్చ జరిగింది. ఇక ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తన వెంట ఉన్నారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే కేవలం రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఆ వార్ బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తూనే ఉంది, కిషన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. విస్తృత స్థాయి సమావేశంలో అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, సంక్రాంతి అయ్యేలోపు అయితే నామినేట్ పదవులు ఉండబోతున్నట్టు కూడా అందరూ ఊహించారో ఆ ఊహకు సంబంధించి ఉండకపోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరూ కష్టపడండి, పార్లమెంట్ ఎన్నికల వరకు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికి కూడా సమన్యాయం చేస్తామనే రకంగా ఆయన మాట్లాడన్నట్టుగా బయటైతే తెలుస్తుంది. ఇక ఓవరాల్గా ఇవి హైలైట్స్గా ఉన్నాయి. మరి ఈరోజు ఎటువంటి రాజకీయ కుదుపులు ఉండబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నేటి సంబంధించి వార్తా కథనాలకు సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్స్ కనుక గమనిస్తే, తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి, కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. సో గతంలో కూడా ఈ రకంగా తీర్మానం చేశారు, కానీ ఈసారి కొత్తగా ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ యొక్క తన యొక్క ఆధీనంలో ఈ యొక్క సమావేశం జరిగింది. సో మరోసారి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేసేందుకు సుముఖతంగా ఉండాలి. సోనియా గాంధీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి పోటీ చేయాలని రకంగా పిసిసి కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసి అందించడం జరిగింది. ఇక రాష్ట్రాన్ని బారస దోచుకుంది, నెల కాకముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్రం అంతా పర్యటిస్తానని వెల్లడి. ఇక 20 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన ఉండబోతోంది. ఇక కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం, క్లీన్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర్ రాజా అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందిస్తున్న అమర్ రాజా సంస్థ చైర్మన్ ఎండి గల్లా జయదేవ్, పక్కన మంత్రి శ్రీధర్ బాబు. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సుమారుగా 26 మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి, ఆ తర్వాత 22 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి బదిలీలు పెద్ద ఎత్తున కొనసాగిన తెలంగాణ రాష్ట్రంలో. ఈ బదిలీల్లో స్మితా సబర్వాల్కి చుక్కెదురైంది. గతంలో చాలా ప్రియార్గా, అంటే చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా స్మితా సబర్వాల్ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఆ కుళ్ళు ఉంటుంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్మితా సబర్వాల్ ఎంత సన్నిహితంగా మెదిలింది, ఏ రకంగా తను సేవలు అందించిందో చూసినాం. ఏకంగా ఒకానొక దశలో ప్రత్యేక హెలికాప్టర్ సైతం ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చి పూర్తిగా పర్యటించేటువంటి ఘటనలు కూడా చూసినాం. అంటే సుమారుగా అక్కడ జరిగిన వరద ప్రాంతాలను పరిశీలించవచ్చు. కాకపోతే ఆ ప్రత్యేక హెలికాప్టర్ ఇవ్వడం అనేది ఒక అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో అంత ప్రియార్గా ఉన్నటువంటి పొజిషన్, అంత ప్రియారిటీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చారు తనకి ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా దానికి పదోన్నతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి సెక్రటరీగా ఉన్న తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, దాని తర్వాత కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితురాలుగా ఉన్న ప్రియారిటీ పొజిషన్ ఉన్న తను ఒక్కసారిగా ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఒక అప్రాధాన్యత, అంటే ఎటువంటి ప్రియారిటీ లేనటువంటి ఒక పొజిషన్కి తను పడేసింది. ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి అనేక పనుల విషయంలో స్మితా సబర్వాల్ ఒక చేయి అందించింది. ఇప్పుడు ఆమెని ఏ రకంగా పక్కన పెట్టాలో కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. ఇంకా రాహుల్ బొజ్జా, ఆయన పిఆర్ఓగా, ముఖ్యమంత్రికి చీఫ్ పిఆర్ఓగా పనిచేశారు. ఆ తర్వాత వేముల శ్రీనివాసులు. సో వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో చాలా ప్రియార్ పొజిషన్లో ఉండే వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసింది. ఇక నిర్ణయం కేంద్రానిదే, అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులో కేసులో హైకోర్టు ఆదేశం. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. 14 పిటిషన్లపై విచారణ మూసివేత. ఇక నెలాఖరులోగా మరో హామీ అమలు, మహిళలకు ప్రతి నెల 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఇక ఈ నెలాఖరులోగా జనవరి ముగిసేలోపు ప్రతి మహిళకి, అర్హులైన ప్రతి మహిళకి 25,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలోకి వేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా. ఆ హామీకి సంబంధించి ఈ నెలాఖరులోపు ఈ యొక్క హామీని అమలు చేసే అవకాశం ఉన్నది. ఇక పెట్రోల్ ధరలను తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం. తగ్గకుర్రి మొత్తం ఇంకా పెంచి ముట్టుకుంటే సుర్రమనాల పెట్రోల్ అంటే 300-500 చేసి పారేసి అప్పుడు పని అయిపోతుంది.
పెట్రోల్ ధర తగ్గిస్తే ఏమవుతుంది? ఏం జరిగిందంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. తగ్గినప్పుడు ఏం చేసిర్రు? అంతర్జాతీయంగా పెట్రోల్ సంబంధించి హెచ్చు తగ్గులు అవుతుంటే మనం ఇండియాలో పెట్రోల్ రేట్ ఎట్లా తగ్గిస్తామని చెప్పి కేంద్రం స్పష్టం చేసిందట. ఇక కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ కొత్త పోస్టింగ్ వచ్చింది. ఇక ఇరాన్ రక్తసిక్తం జంట పేలుళ్లలో 103 మంది దుర్మరణం, 185 మందికి గాయాలు. మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద దారుణం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు ఇప్పటికీ ప్రారంభించింది ఒక్కటే, ఎగ్గొట్టేందుకే కాలయాపన అన్న బారాస విమర్శలు. 9.5 సంవత్సరాలుగా ఇట్లాంటి పుస్తకాలు తీయాలంటే పుస్తకాలు కాదు, వీరి గురించి చరిత్ర రాయాలని ఒక లైబ్రరీ తయారు చేయవచ్చు. 9.5 సంవత్సరాలుగా ఇటువంటి అన్ని మొత్తం బయట పెట్టాలి అని అంటే ఒక లైబ్రరీ తయారు చేయవచ్చు. ఒక్కో ఘటన విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఒకటి, రైతుల విషయంలో ఒకటి, సుమారుగా ఇంకో సెగ్మెంట్ల వారీగా ఈ లైబ్రరీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులను మోసం చేసిందో, ఈ లైబ్రరీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగులు మోసం చేసిందో, ఈ లైబ్రరీలో బీఆర్ఎస్ పార్టీ యువతకు ఏ రకంగా మోసం చేసిందో ఒక లైబ్రరీ కూడా తీయవచ్చు అనేది ప్రజలు అనుకుంటున్నారు. కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు, మొదటి లింకుకు సంబంధించి చెల్లింపులు పెండింగ్లో పెట్టాలన్న సర్కార్. ఏదైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన గంటకు సంబంధించి తుది బిల్లు ఏవైతే లాస్ట్లో పెండింగ్ ఉన్న బిల్స్ ఉంటాయి కదా అవన్నీ చెల్లించకుండా హోల్డ్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదట. ఇక తెలంగాణ గలం బారాసానే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే అంశానికి సంబంధించి కొంతమంది విస్తృత స్థాయి సమావేశంలో మా తొలి వెలుగు మాట్లాడించిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే బీఆర్ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నారు, తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ అనే పార్టీనే తెలంగాణ పేరు తీసేసిన తర్వాత ఇంకా తెలంగాణకి బీఆర్ఎస్ఏ బలం అని ఎట్లా చెప్పుకుంటారని చెప్పి కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి ఈ మీడియా సమావేశానికి కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇక అన్నదాతల ఆగ్రహ జ్వాల. నిర్మల్ జిల్లా దిలావపూర్లో ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడి. ప్రహారీ తాత్కాలిక కట్టడాలు కూల్చివేత, పలు వాహనాల అద్దాల ధ్వంసం, వాహనానికి నిప్పు. ఇక నిర్మల్ జిల్లాలో దిలావపూర్ దాంట్లో ఇథనాల్ ఫ్యాక్టరీ అయితే ఉందో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని ధ్వంసం చేశారు అక్కడ రైతులు కూడా. ఇక పాత నేరస్తులపై నిఘా. 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ. ఆన్లైన్ నేరాల నివారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ. రెడీగా ఇది నాటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇరాన్లో జంట పేలుళ్లు 103 మంది మృతి. ఆ తర్వాత టార్గెట్ 17, కనీసం రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యం. ఆ లక్ష్యంగా పనిచేద్దాం, కనీసం 12 అయినా గెలవాల్సిందనే టార్గెట్ పెట్టుకున్నారట. ఇక విస్తృత స్థాయి సమావేశంలో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే నామినేటెడ్ పదవులను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక పీసీసీ మార్పు విషయంలో కూడా కాస్త కూస్తో అక్కడ చర్చకు వచ్చింది. హై లెవెల్ కమాండ్ హైకమాండ్ నుంచి కూడా మరి ఆ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో చాలామంది ఇక్కడ చూస్తే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆ తర్వాత వంశీచందర్ రెడ్డి కూడా ఆ పీసీసీ రేస్లో కూడా ఉన్నాడు. కానీ బీసీ అభ్యర్థికే ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకొని కూర్చుంది. ఇక ఖరీఫ్ నుంచి పంటల బీమా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతారా? రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్. ఇక పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్లో సొంత పథకాలు. అయితే ఫసల్ బీమా ఏదైతే ఉందో పంట బీమాకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుందా, లేదా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏదైనా పథకం ప్రవేశపెడుతుందా అనే విషయం. ఎందుకంటే ఇక్కడ గుజరాత్లో కానీ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సొంత పథకాల అమల్లో ఉన్నాయట. మరొక డిమాండ్ ఏంటంటే 5 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రీమియం చెల్లించకుండానే ప్రభుత్వమే యొక్క ప్రీమియం చెల్లిస్తూ వాళ్ళే ఈ యొక్క ఫసల్ బీమాను అమలు చేసే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ కూడా ఉన్నదట. ఇక అన్నకు ఆహ్వానం. జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అందజేత. ప్యాలెస్లో ఉంది పావుగంటే. తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన. అనంతరం ఇద్దరు ఢిల్లీకి. నేడు ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లోకి. నేడు కేసీఆర్ను పరామర్శించిన జగన్ రెడ్డి. ఇక వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య, విజయసాయి, బావమర్ది ద్వారకనాథ్ రెడ్డి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చంద్రబాబు సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలు. ఇక ఏపీలో టీడీపీ గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి. ఇక సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారని చెప్పి బ్రదర్ అనిల్ చెప్తున్నారట. ఇగో స్మితా సబర్వాల్ పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్య పోస్టు బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్. ఇక 23 మంది ఐఏఎస్ల బదిలీలు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు టెక్నికల్ సర్వీసెస్కు
వివి శ్రీనివాస్. ఇక డిఐజీ కోఆర్డినేషన్గా భూపాల్. ఆ తర్వాత అదానిపై ఇక దర్యాప్తు అవసరం లేదు, దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. దర్యాప్తు పూర్తికి సెబీకి 3 నెలల గడువు సత్యమే గెలిచిందన్న అదాని. ఇక క్రోనీ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం, ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయిందన్న కాంగ్రెస్ పార్టీ. ఇక నాకు అందేలోపే మీడియాలో వస్తోంది. పాపం ఆయన బాధ ఏంటంటే నాకు ఏదైనా సమాచారం అందేలోపు, ఈడీ సమన్లు అందేలోపు మీడియాలో వస్తోంది, నాకు కావాలన్న ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇక మీ క్వశ్చన్లు ఏముంటే నాకు అక్కడ వచ్చే టైం లేదు, కానీ మీ క్వశ్చన్స్ ఏముంటే ఈడీ మొత్తం క్వశ్చన్స్ నాకు పంపిర్రి, నేను ఆన్సర్ రాసి పంపిస్తా అని చెప్పి క్వశ్చన్ పేపర్ పంపించమంటున్నాడు అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ ఇష్యూలా. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కార్ సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టుల్లో చేరేలా భర్తీ ప్రక్రియ. ఇక కాంగ్రెస్ 420 హామీలు 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్. కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం, మోసం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టీకరణ. ఇక ఓటమికి 170 కారణాలు, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై 22 తర్వాత నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది, ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై విమర్శలు. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇంకా కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఆలోచించే విధానం కనుక చూస్తే ఇప్పటికి సుమారుగా పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో 4 రోజులు అవుతుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దిగిపోయి 4 రోజులు కావస్తుంది. సో 4 రోజుల నుంచి ఆయన ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు, హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండడం, తర్వాత 10-15 రోజులకు అసలు కంప్లీట్గా ఆయన స్క్రీన్ ప్రజెన్సే లేకుండా పోయింది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ జనం కేసీఆర్ గారి గురించి ఇంకా మాట్లాడడం బంద్ చేశారు. కేసీఆర్ గారి గురించి గ్రౌండ్ లెవెల్లో మాట్లాడడం బంద్ చేసి ఏం చేస్తుంది, ఏం పథకాలు వస్తాయి, వాళ్ళకి ఏం రావాలి, ఎట్లా పోతే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది చెప్పి వీటి మీద పడిపోయారు తప్ప కేసీఆర్ గారి గురించి ఇంకా జనం మాట్లాడడం. అంటే గతంలో కేసీఆర్ గారు ఏం చేసినా ఒకటి సెన్సేషన్ ఉండే, ఆయన గురించి మంచో చెడో పాజిటివ్ నెగిటివ్ ఏదో రకంగా ఆయన గురించి మాట్లాడుకోవాలని ఒక ఉద్దేశంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉండేది. కానీ ప్రస్తుతం చూస్తే ఆయన ఎక్కడ మాట్లాడడం లేదు, ప్రస్తుతం లేదు కాబట్టి సైలెంట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు 6 నెలల సమయం ఇస్తాం, 3 నెలల సమయం ఇస్తామని చెప్పి వాళ్ళకు సమయం ఇస్తే ఇంకా మేము ఇంకా ఆగమైపోతామని చెప్పి ఉత్సాహం చూపిస్తూ వాళ్ళు బయటకు వచ్చి 420 పేపర్లు 520 పేపర్లు బయట పెడతారు. సరే తప్పలేదు, ప్రతిపక్షంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాల్సిందే. కానీ అత్యుత్సాహపరులుగా మీరు బయట పెడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. జర ఓపిక బట్టి అసలు ఏం జరుగుతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. మీరు 9.5 సంవత్సరాలుగా గిసొంటి బయట పెట్టాలంటే మస్తు పెడతారు జనమే, పార్టీని కాదు జనమే బయట పెడతారు. ఇక మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ, నిర్మల్ జిల్లా దిలావపూర్ నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకొని కంపెనీ ఆఫీసును ధ్వంసం చేశారు. నిర్మాణ సామాగ్రితో పాటు ఓ కారుకు నిప్పి పెట్టారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్, సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి తొలగింపు, ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టుకు బదిలీ. ఇక బోర్లాపడి బొక్కలిగిన బుద్ధిరాలే, బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. 4 రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల, చెరుకు తోటల అడవి పందుల రాష్ట్రాన్ని దోచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఇక నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు, బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు. కాంగ్రెస్ వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారన్న బట్టి విక్రమార్క. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజావాణి అప్పుడప్పుడు జరుగుతుంటుంది కదా, రేపు కూడా ప్రజావాణి ఉన్నది, అక్కడికి పోయి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలు చెప్పుకొని పోతున్నారు. అంటే బయటకు వచ్చినాక సమస్యలు తీరుతాయో లేదని ఒక ఆందోళనతో ఉన్నప్పటికీ సమస్యను ఒక అధికారి వింటున్నాడు, ఒక మంత్రి ఒక అధికారి ఇంకెవరు వింటున్నారు. సో అట్లీస్ట్ సమస్య చెప్పుకునే ఒక పని కూడా గతంలో లేకపోతుండే అని ఒక బాధ అయితే ఉండేది. ఆ బాధను ఇప్పుడు కాస్త వెలగక్కుతున్నారు వాళ్ళు. ఇక హిండెన్బర్గ్ కేసులో అదానికి ఊరట, అదాని హిండెన్బర్గ్ కేసును సిట్కు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మిగిలిన 2 కేసుల్లో విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని సీజేని సెబీని ఆదేశించింది. ఇతర శాఖలకు వెళ్లిన వీఆర్ఏలకు పే స్కేల్, వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక ఊర్లల్లో ఇందిరమ్మ కమిటీలు, 5-6 సభ్యులతో ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం. స్కీమ్స్ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు. ఎస్, గతంలో మనం ఈ విషయాన్ని మనం సూచించినాం. ఏమన్నామంటే డెఫినెట్గా ఒక కమిటీలు ఉండాలి క్షేత్రస్థాయిలో. ఏమని,
ఏది ఏ రకంగా పోతుంది, ఎట్లా వస్తుంది. ఎందుకంటే పైరవ విధానం పక్కన పెట్టాలి, అధికారులకు పారదర్శకంగా చేయాలంటే ఓ పేరెంట్స్ కమిటీ అని స్కూల్ ఎట్లుంటుందో, లేకపోతే పంచాయతీ కమిటీ నీకు ఎట్లుంటుందో, ఈ రకంగా ఇది ఒక స్పెషల్ కమిటీ కూడా ఉండాలి. ఇక స్కీమ్స్ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు. త్వరలో నామినేట్ పదవులు లిస్ట్ రెడీ చేస్తున్న ఏఐసిసి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించేలా తీర్మానం. ఇక ఇరాన్లో బాంబు పేలుళ్లు 103 మంది మృతి. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అమర్ రాజా అదానీ గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 20 రోజులకి కౌంట్ డౌన్ మొదలైందా? 20 రోజులకి కౌంట్ డౌన్ మొదలైంది. ఎట్లా ఇది ఓపిక పట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొందబెడతారన్న కేటీఆర్. కాళేశ్వరంపై విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. రేవంత్ సంజయ్ ఒక్కటయ్యారన్న విమర్శ. ఇక మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ. పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నెంబర్ గేమ్. క్యాంప్ రాజకీయాలతో హీట్ ఎక్కిన పాలిటిక్స్. జమ్మికుంట కాంగ్రెస్ క్యాంప్ పై బీఆర్ఎస్ లీడర్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత. అయితే సంబంధించి చెప్తా మీకు. మేడారం పనులు వెరీ స్లో. మహాజాతరకు 47 రోజుల టైం. ఇంకా పూర్తి కాని టెండర్ ప్రాసెస్. మరుగుదొడ్లు, రోడ్ల రిపేర్స్ కు భారీగా నిధులు. పనులు ప్రారంభించని అధికారులు, ఇంజనీర్లు. ఇక ఆ ఐఏఎస్ ఐపీఎస్లను మళ్ళీ కేటాయించండి. క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు. కేడర్ వివాదం కేసులో కీలక తీర్పు. ప్రత్యూష సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయింపులు చేయండి. ఆఫీసర్లందరి అభ్యంతరాలు తెలుసుకోవాలని కేంద్రానికి కోర్టు ఆదేశం. ఇక తొలి పత్రిక విషయానికి వస్తే గృహలక్ష్మి పథకం రద్దు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. అవ్యయహస్తం కింద ఆర్థిక సాయం. గతంలో జారీ చేసిన మంజూరు పత్రాలు రద్దు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. ఇక అసమ్మతి నేతలపై వేటు. బీజేపీ సంచలన నిర్ణయం. జాబితాను సిద్ధం చేస్తున్న కీలక నేత. దారుణ ఓటమి తర్వాత అలర్ట్. కారణాలపై ఉన్నత స్థాయి సమీక్ష. క్రమశిక్షణా సంఘం భేటీలో కీలక నిర్ణయాలు. ఇక రేవంత్ సంగతి చూద్దాం. నేడు కేసీఆర్ను కలవనున్న ఏపీ సీఎం జగన్. నామినేటెడ్ పోస్టులు లేవు. లోక్సభ ఎన్నికల తర్వాతే నిర్ణయం. కాంగ్రెస్ ఆఫీసులకు ప్రతి జిల్లాలో స్థలం. టీపీసీసీ కార్యవర్గ భేటీలో కీలక నిర్ణయాలు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధిద్దాం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. నామినేటెడ్ పోస్టులు ఇప్పట్లో లేవు. లోక్సభ ఎన్నికల తర్వాత చాలా స్పష్టంగా చెప్పారట. కాంగ్రెస్ 420 హామీలు. ప్రజలను మోసం చేసేందుకేనా? రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఆగ్రహం. మొత్తం హామీలతో బుక్లెట్ విడుదల. లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాలని డిమాండ్. లేదంటే మీ సంగతి చూస్తామని హెచ్చరిక. ఇక కేసీఆర్ లేకపోతే తెలంగాణకు దిక్కుండదు. ఇది అహంకారం. గిసంటి అహంకారం తగ్గించుకుంటేనే ప్రజలు బాగుపడతారు. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఈ అహంకారంతో 9 సంవత్సరాలుగా పరిపాలన చేసి ఇష్టానుసారంగా అడ్డగోరుగా ఏది మాట్లాడినా జరుగుతుందని చెప్పి ఈ అహంకారం ప్రదర్శించే ఆఖరికి వస్తే అట్టడుకు మిగిలిపోయారు. కనీసం రేపటి రోజు అదే ఉండాలంటే ఈ అహంకారం తగ్గించుకుంటే మంచిది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ దిక్కుండదట. దిక్కు దిశ లేదు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఒకప్పుడు బోధిన్నదా, ఒకప్పుడు నీళ్లు తాగిందా? బాహుబలి సినిమాల కాలకే లెక్క మహేంద్ర బాహుబలి ఇద్దరు పోరాడి తెలంగాణ అనేది మహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడాడు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడితే బోధింటున్నారు జనం. ఇక హక్కుల గురించి అడిగే దమ్ము కాంగ్రెస్ బీజేపీకి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది మేమే. రాహుల్ మోదీ ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా? లోక్సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక పీసీసీ చీఫ్ ఓకే. నేడు కాంగ్రెస్లో చేరనున్న షర్మిల. ఉదయం 11 గంటలకు సోనియాతో భేటీ. పలు అంశాలపై అధిష్టానానికి షరతులు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసీసీ నేతలు. ఇక స్మితాపై బదిలీ వేటు. తెలంగాణలో 26 మంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియామకం. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. 5 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే బగ్గుమన్న ఇథనాల్. రైతులపై లాఠీచార్జ్. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన. ఫ్యాక్టరీ గోడలు, షెడ్ ధ్వంసం, కారుకు నిప్పు. రంగంలోకి పోలీసులు. అన్నదాతలపై లాఠీ. ఫ్యాక్టరీని తరలించకుంటే ఆందోళనలు ఉధృతం. కర్షకుల హెచ్చరిక. నేడు బంద్కు పిలుపు. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, దళం, గలం. బీఆర్ఎస్ అనే పేరునే తెలంగాణ అనే పేరు తీసేసిన తర్వాత ఇంకా గలం ఎక్కడిది, బలం ఎక్కడిది, దళం ఎక్కడిది? తెలంగాణ అద్దనే కదా మీరు ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరిస్తాను, మహారాష్ట్రలో పార్టీ విస్తరిస్తాను, ఇంకేడ విస్తరిస్తానని చెప్పుకొని పోయింది. ఇక సీఎంతో అదానీ భేటీ.
రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం. అమర్ రాజా అదానీ గ్రూపులకు రేవంత్ భరోసా. మరిన్ని పెట్టుబడులు ప్రకటించిన అమర్ రాజా. ఏరోస్పేస్ పార్కు, డాటా సెంటర్ ప్రాజెక్టులపై అదానీ గ్రూప్ చర్చలు, పెట్టుబడులకు సిద్ధం. ఇక సిట్ సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. అదానీపై సిబిఐ దర్యాప్తు చాలు. కోర్టు జోక్యం పరిమితం. అదానీ షేర్ల మ్యానిపులేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు. ఇక సిరాజ్ సఫారీ 6 వికెట్లతో హైదరాబాద్ సంచలన ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 55కి ఆల్అౌట్. టెస్టులో భారత్పై ఇదే అత్యల్ప స్కోరు. తొలి ఇన్నింగ్స్ లో 153కు ఇండియా ఆల్అౌట్. ఇక మే 10 నుంచి టీఎస్ ఎంసెట్, తర్వాత సంక్రాంతి సెలవులు 6 రోజులు. 12 నుంచి 17 వరకు. బాత్రూమ్కి వెళ్తే బయోమెట్రిక్. టాయిలెట్కు వెళ్ళొచ్చిన ప్రతిసారి అభ్యర్థులు తనిఖీ తప్పనిసరి. అధికారుల అబ్జర్వర్ సహాయకులకు నిబంధన. జేఈ నిర్వహణపై ఎన్టీఏ కీలక నిర్ణయం. జేఈ ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరైనా బాత్రూమ్ అయినా కూడా బయోమెట్రిక్ వేసి రావాలంట. ఇక భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. 18 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సర్వే సంగీత అట. ఇక 21 మందికి నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీలు. మరో 8 మంది అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత. ఉమెన్ సేఫ్టీ వింగ్కు రెమా రాజేశ్వరి. ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా డి దివ్య. టెక్నికల్ సర్వీసెస్ డీజీపీగా శ్రీనివాసరావు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మిత. బీచ్ సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా బుర్రా. మొదటివరకు అని ఏంది ఉన్నత విద్యాశాఖకు సంబంధించి వేసిన తర్వాత వెంటనే మళ్ళా బీచ్ సంక్షేమం పంపించారు బుర్రా వెంకటేశంకు. ఇక రాహుల్ బొజ్జా హరిచందనకు మళ్ళీ బదిలీ. జిఎస్డిపిలో తెలంగాణ టాప్. రాష్ట్ర తలసరి ఆదాయం 3,08,732 రూపాయలు. 11.97% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో. 9 ఏళ్లలో సాధించిన వృద్ధి ఫలితమే ఇది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో దక్షిణాది అగ్రగామి. ఆ తర్వాత ఇరాన్లో 103 మంది మృతి. తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద క్రూజ్ షిప్ టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దది. 27న ప్రారంభం. ఇక దేశంలో క్యాన్సర్ భూతం. ఆసియాలోని 2వ స్థానంలో భారత్. ఇవి గుడ్ మార్నింగ్ తెలంగాణ హైలైట్స్గా ఉన్నాయి.